హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఈరోజు మీ ముందుకు మళ్ళీ వచ్చేసినాం. ఎందుకంటే పెసర అని చెప్పినా కదా ఇంతకుముందు వీడియోలో. పెసర మంచిగా కాసిందండి. కాసదో కాయదని అనిపించింది, పెద్దగా పెరిగింది కానీ కాయ కనిపించాలి అనుకున్నాం. కానీ ఇప్పుడు వచ్చి చూసేసరికి కాయ కూడా పెద్దగా అయింది. చూడండి, అన్నిటికీ ఉన్నాయి కాయలు. మొన్న 3 రోజుల నుంచి వర్షం పడ్డది కదా, వర్షానికి మడ్లలో నీళ్ళు అయిపోయినాయి. చూడండి, నీళ్ళు నేను వచ్చిన కొద్ది సాంగ్ వచ్చేస్తుంది. నీళ్ళలో ఎక్కువ రోజులు ఉండదు, ఖరాబ్ అయిపోతుంది. దున్నిపిస్తామంటే ట్రాక్టర్ దక్కలేదు, బిజీగా ఉన్నాయి ట్రాక్టర్లన్నీ. అందుకే 2 రోజులలో దున్నేస్తాం, మళ్ళీ కనిపించదు కదా, అందుకే వీడియో తీస్తున్నాం. చూడండి నీళ్ళు ఎట్లా వచ్చినాయో, కాయలు కూడా మంచిగా అయినాయి. ఇదే మడ్లు నాటేదందుకు నారు వేసినాం, పిట్టలు బాగా ఉక్కేసినాం, అందుకని పల్సగా అయింది. దీనికి వల కట్టినాం కానీ మా భార్య గింజేసింది, తెలుపుకొని వచ్చింది, కొంచెం దొక్కేసింది కూడా నారుని, అందుకని పల్సగా అయిపోయింది. ఇది చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఒక వారం రోజులు అయితే పెసర తెంపుకుంటూ ఉంటుంది. ఇక నీళ్ళు వచ్చినాయి కదా, నీళ్ళు ఉంటే కూడా మురిగిపోతుంది, చెట్లు ఖరాబ్ అయిపోతాయి. అందుకని పొలం నాటేస్తాం. చూడండి కాయలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి, మంచిగా కాసింది. కాయ కూడా పొడుగుగా ఉంది, మంచిగా ఉంది. కానీ ఆ వర్షం పడ్డది కదా, ఏం చేయలేము. ఇక ఇటు సైడ్ పాలి హౌస్ సైడ్ ఏమో మొన్న చెప్పినాయి కదా, అది బెండ చెట్టు పెట్టినాను. బెండ చెట్లు కూడా మంచిగా అయినాయి, వర్షానికి కూడా కొంచెం తొందరగానే పెరిగినాయి. ఇది ఇక్కడ కూడా పెద్ద అప్పుడు ఎండాకాలంలో పడి మంచిగా కూర్చున్నాయి, అవి కూడా పెద్దగా బెండ చెట్లు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఇటు సైడ్ ఏమో గోరుచిక్కుడు పెట్టినాయి. చూడండి, ఇవి గోరుచిక్కుడు చిన్నగా ఉన్నాయి కదా. టమాటా చెట్లు పోయిన సరివి, అవి అట్లనే జర ప్రాణం అట్లనే ఉంచినాం. ఇక అవి ఎన్నుకున్నాయి వర్షానికి. ఇటు కూడా నీళ్ళు కూడా ఎట్లా ఆగినాయో, అడుగు పెడితే దిగుతుంది మొత్తం, కాలు మోపడికి వెళ్ళిపోతుందని ఒడ్డు సైడ్ కింద నుంచి నడుస్తున్నాం. నేను నడవడానికి కూడా వస్తలేదు, మెత్తగా అయిపోయినాయి మా ఒడ్లు కూడా. పెసరకాయ పండు మక్కినట్టు అయిపోయింది వాటర్కి. చూడండి ఇటు సైడ్ ఏమో చెప్పిన కదా గోరుచిక్కుడు ఉంది, టమాటా చెట్టు ఉంది. ఆ టమాటా చెట్టు 3 టమాటా కాయలు కాసినాయి. పాత చెట్టు ఇది, ఎండాకాలం పెట్టింది, వర్షానికి జర మంచిగా ఏం చెట్టు. చూడండి ఇటు సైడ్ ఇక మొత్తం బాగా మట్టి తడిసింది కదా, అడుగులు మొత్తం దిగుతున్నాయని ఇటు సైడ్ నుంచి వచ్చిన. ఇటేమో